అంటానవేందే లేననుకున్నావా? నువ్వు ఉన్నావనే అంటానే ఈ దుమ్మందేందే? నీళ్ళంతా చక్కగా ఉన్నాయా దుమ్మంతా నీ ఇంటి మీదకే ఉడతాను. నీ మొగుళ్ళక్క లంగ పనులు దొంగ పనులు చేసి మేమేం బతుకుతలేమ్మే. ఉన్నట్లనే ఉండి బతుకుతాం మేము. నా మొగలు జోడికి వచ్చినా అనుకో చీపికట్ట మరే సంస్థ. నువ్వు చీపికట్ట ఎత్తుతే నేను రోకల్ బాండ్ ఎత్తుతానే. అరే ఆ వేప చెట్టు కొమ్మ ఊకే మా ఇంటి మీదకి వస్తాం, దాన్ని కొట్టేపి రేపు. నా ఇంట్లో నేను పెట్టుకున్నా బాయ్, నీ ఇంట్లో పెట్టినారేమన్నా? నీ ఇంట్లోనే పెట్టుకున్నావురా, కొమ్మ బట్టి మా గోడ కూలే కాడికి వచ్చింది. అసలు దాన్ని గోడ అంటారా? తాగుబోతు మేస్తేతో గోడ పట్టించి నా చెట్టుని అంటున్నావారా? ఇంద్రా నోర్లెత్తాంది, నాలుగే కొత్తా. నువ్వు నాలుగు వచ్చినావు అనుకో నీది అదే కొత్తా. ఇప్పటికే 3 బిందెల నీళ్లు పట్టుకోవేనా మళ్ళీ వచ్చినావా? 3 బిందెలు లేకపోతే 30 బిందెలు పట్టుకోవతా. ఇదేమన్నా మీ అయ్య కట్టించిండా? అడుగుతాండి నోరు నెత్తిన పెట్టుకుంటానవేందే? కడుపుకు అన్నం తింటానా గడ్డి తింటానవా? గడ్డి తినే కప్ప నాకెందుకే, నీ లాంటి వాళ్ళని 100 మందిని సత్తా. ఫస్ట్ నమ్మగుండి చక్కగా చూసుకోవే, 100 మందిని తర్వాత సత్తు అని. అదే నేను బయట అందరూ అనుకుంటారు ఎవరు మా చక్కగా ఉన్నారు తెలుస్తాంది. అరే ఎన్నిసార్లు చెప్పాలరా నీకు, కింద చెక్క గ్రాండ్ ఆ ఒడ్డునే ఎక్కువైందిరా. అరే నేను చెక్కలే, మనిషిని పెట్టి చెక్కిచ్చిన. మనిషిని పెట్టినప్పుడు వానికి చెప్పవారా? సోయలేదారా నీకు? ఎక్కువ మాట్లాడుతున్నావా? ఇంకొక్క మాట మాట్లాడినా మంచిగా ఉండదురా. ఏం చెప్తావురా? ఏం చెప్తావు? మీడి మీడికి వస్తావేంద్రా, గడ్డబార మరెత్తా. నువ్వు గడ్డబార తీసేలోపు నేను ట్రాక్టర్ ఎక్కిస్తా. అరే ఎందుకు కొట్టుకుంటారా అన్న? ఇప్పటికి 100 సార్లు చెప్పిన అన్న, అయినా నా ఒడ్డే ఎక్కిండి అన్న. ఏంద్రా వెన్ని అన్న, నేను చెక్కలే అన్న, మనిషిని పెట్టి చెక్కిచ్చిన. అరే గిట్లయితే కాదు గాని, నువ్వు ముగ్గురిని పెద్ద మనుషులను పిలుచుకో, నువ్వు ముగ్గురిని పిలుచుకో, పంచాయతీలో కలుద్దాం. ఇక 5,000 జమ్నాథ్ పెట్టుకోండి. సో ఫ్రెండ్స్, వీడియో ఎలా ఉంది? మీకు నచ్చితే కామెంట్ రూపంలో తెలియజేయండి. సో చాలా కష్టపడుతున్నాం ఇలా స్టాండప్ కామెడీ తీయడానికి, షార్ట్స్ తీయడానికి. సో దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.